సికింద్రాబాద్ లష్కర్ బోనాల్లో కీలక ఘట్టమైన రంగం కార్యక్రమంలో మా తండ్రి స్వర్ణలత పచ్చికొండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణి వినిపించారు. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం భారీగా తరలివచ్చి బోనం సమర్పించారు. డప్పు సప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, తీన్మార్ డాన్సులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తులు తమ సంప్రదాయ దుస్తుల్లో డప్పుల తాళాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ అమ్మవారిని కీర్తించారు. శక్తి స్వరూపాలైన పోతరాజులు కొరడాలతో తమను తాము కొట్టుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. బోనాల పండుగలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఆలయాన్ని సందర్శించి పూజల్లో పాల్గొన్నారు. ఇక సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతరలో రెండో రోజైన జూలై 14వ తారీఖున ఉజ్జయిని ఆలయంలో పవిత్రమైన రంగం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత వచ్చి కుండపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. నా భక్తులు ఇచ్చిన కానుకలు సంతోషంగా స్వీకరించాను. కానీ ప్రతి ఏడాది మీరు ఏదో ఒక ఆటంకం చేస్తూనే ఉంటారు. నేను చెబుతూనే ఉంటాను. మీరు మాత్రం నన్ను లెక్క చేయరు. నా కోరిక నెరవేర్చటం లేదు. నా బిడ్డల్ని కడుపులో పెట్టుకొని నేను కాపాడుకుంటున్నా. నాకు పూజలు సక్రమంగా జరిపించాలి. నేను కన్నెర్ర చేస్తే రక్తం కక్కుకొని చేస్తారు. కాలం తీరితే అందరూ తప్పనిసరిగా అనుభవించాల్సిందే. నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని కాపాడే బాధ్యత నాది. రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది. అగ్ని ప్రమాదాలు కూడా జరుగుతాయి. ముందే హెచ్చరిస్తున్నా. ఈ ఏడాది వర్షాలు తప్పక కురుస్తాయి. పాడి పరిశ్రమ కూడా సమృద్ధిగా ఉంటుంది. మీరు 5 వారాలు పప్పు బెల్లాలతో సాకపోయండి. నన్ను ఆనందపరచండి. మీరు కోరిందల్లా కొంగు బంగారం చేసే మహంకాళిని నేను అని అమ్మవారు భవిష్యవాణి వినిపించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.